మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. షష్టగ్రహ కూటమి అంటే మనకి 6 గ్రహాలు ఒకే రాశిలో చేరడం. ఈ గ్రహ కూటములు అనేవి సహజం మనకి. ఎందుకంటే మనకి ఒక 2-3 గ్రహాలు కలవడం, ఒక్కోసారి పంచగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, సహజంగా ఈ గ్రహ కూటములు మనకి ఏర్పడుతూనే ఉంటాయి. ఇవి కొత్త ఏమీ కాదు. అయితే ఆయన స్థానాలు అంటే అక్కడ గ్రహాలన్నీ ఒక చోట చేరడం వల్ల 12 రాశుల వారికి మంచి చెడు 2 ఉంటాయి. అంతేగాని ఆ గ్రహాలు అక్కడికి చేరిపోవడం వల్ల ఏదో అయిపోతుంది అనేది మాత్రం ఒక రకమైన భ్రమ. ఇది కూటములు అనేవి సహజం ఏర్పడడం, అంతేగాని ఇది కొత్తగా జరుగుతున్న విషయం అయితే కాదు. మరి అసలు ఈ షష్టగ్రహం కూటమి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. మనకి 29/3/2025 నుండి, అంటే మనకి మార్చి 29 నుండి 14/4/2025 వరకు కూడా ఈ యొక్క అంటే ఆ యొక్క షష్టగ్రహ కూటమి ఉంది. అయితే ఇందులో చంద్రుడు మనకి తిరుగుతూనే ఉంటాడు. సో చంద్రుడు బయటకు వచ్చేస్తాడు. ఈ షష్టగ్రహం కూటమి ఉన్నా కూడా చూడండి, కొన్ని గ్రహాలు మనకి వెళ్ళిపోతూ, అంటే ఆ సమయం వెళ్ళిపోగానే కొన్ని నెల రోజులు ఉండే ఉంటాయి, కొన్ని 27 రోజులు ఉండే ఉంటాయి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, మారిపోతూ ఉంటాడు. సో వాళ్ళ యొక్క సమయం అయిపోగానే వాళ్ళు మారిపోతూ ఉంటారు. కాబట్టి 6 గ్రహాలు ఒకే చోట నిర్దిష్టంగా ఇక్కడ 29 నుంచి 14వ తారీఖు వరకు ఉండవు. ఆ గ్రహాల యొక్క మార్పు వచ్చినప్పుడు అవి జరుగుతూనే ఉంటాయి. కానీ కొద్దిపాటి సమయంలో మాత్రం ఈ షష్టగ్రహ కూటమి అనేది ఉంది. కాబట్టి దాని తర్వాత పంచగ్రహ కూటమి కింద, దాని తర్వాత చతుర్గ్రహ కూటమి కింద అది అలా నెమ్మదిగా గ్రహాలన్నీ కదులుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇవన్నీ ఎక్కడ ఏర్పడ్డాయి? ఈ గ్రహాల కూటములన్నీ కూడా ఎక్కడ ఏర్పడ్డాయి అంటే మీనరాశిలో ఏర్పడడం అనేది ఏర్పడుతుంది. అంటే 29కి మనకి ఈ మీనరాశిలో ఈ 6 గ్రహాలు చేరడం అనేది జరుగుతుంది. మరి ఈ 6 గ్రహాలు ఒకే రాశిలో, అంటే ఇన్ని గ్రహాలు అండి ఒకే చోట అంటే ఏమవుతుంది అంటే, ఒక గ్రహము 2 గ్రహాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అలాగే ఇన్ని గ్రహాలు ఒకే చోట ఉన్నప్పుడు మంచి చెడు కాస్త కొంచెం భిన్నంగానే ఉంటాయి. ఒక్కోసారి కొంతమందికి వ్యతిరేక ఫలితాలు, కొంతమందికి మంచి ఫలితాలు 2 కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి అసలు 12 రాశుల వారికి గ్రహ కూటములు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు చూసుకుంటే, ముందుగా మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే, మేషరాశి వాళ్ళకి వ్యయ స్థానంలోనే షష్టగ్రహ కూటమి. అంటే వ్యయ స్థానంలో 6 గ్రహాలు. సహజంగా వ్యయ స్థానంలో ఒక గ్రహం ఉంటేనే అయ్యి బాబాయ్ గ్రహం ఇక్కడ వ్యయ స్థానంలో ఉందా అని భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ 6 గ్రహాలు ఉండడం అనేది కొంత ధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అంటే దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడం, అంటే తిరిగిన చోటకే తిరగడం, ఒక పని మీద స్థిరత్వంగా లేకపోవడం, అంటే ఒక పని ఒకసారి వెళ్ళంగానే అవ్వలేకపోవడం, ఇలాంటివి కూడా సంభవించే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే సంతానపరంగాను, ఇంట్లో కుటుంబ సభ్యుల విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మేషరాశి వారు ఎక్కువగా ఈ షష్టగ్రహ కూటమి వల్ల కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే వీళ్ళ కానీ చూసుకుంటే ప్రతి నిత్యము కూడా వీళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాయి. కాబట్టి ఈ లాభస్థానంలో శుక్ర, శని, రవి, రాహు, చంద్రుడు, బుధుడు. కాబట్టి ఇక్కడ ఇన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి వ్యాపారపరంగా, అంటే లాభస్థానంలో ఉన్నాయి కాబట్టి ఇన్ని గ్రహాలు వ్యాపారపరంగాను, అలాగే కాస్త కొంచెం ఏవైతే పనులు ఆగిపోయా పనులన్నీ ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ముఖ్యంగా ఏదైతే ఉద్యోగాలు వాటిల్లో మాత్రం చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏదైనా స్థిరచరాస్తులు అమ్ముకోవాలనుకునే విషయాల్లో మాత్రం కాస్త ఆలస్యం అయ్యేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కూడా వీళ్ళు ఈ యొక్క లాభస్థానంలో రవి ఉన్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి కాస్త కొంత ఊరట అనేది లభిస్తుంది. వీళ్ళు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇంకా మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు
వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళకి దశమ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది వీళ్ళకి అవబోతోందో, దీనివల్ల అంటే వృత్తి ఉద్యోగ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కాస్త వాటిల్లో వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగాలు వచ్చినా నిరుద్యోగులకి కాస్త పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది మాత్రం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలంగా ఉన్న ఆర్థిక పరంగాతో పాటుగా వీళ్ళకి కొంత ఖర్చులు కూడా అధికంగానే కనబడుతున్నాయి. అలాగే ఏదైనా కొత్తగా ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళు వచ్చి ఇందులో డబ్బులు పెట్టండి చాలా బాగుంటాయని షేర్లు విషయాల్లో వాటిల్లో ఇలాంటివి ఉన్న వాటిల్లో కాస్త జాగ్రత్త వహించండి. అంటే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళు ప్రతి నిత్యము కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడము, అలాగే దుర్గా ఆరాధన చేయడం ద్వారా కొంత ఈ యొక్క వ్యతిరేక ఫలితాల నుండి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ షష్టగ్రహ కూటమి అనేది భాగ్యస్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే నవమ స్థానంలో ఉండడం వల్ల సహజంగా నవమ స్థానం ఏం చెప్తాం, మనకి ఈ యొక్క పూర్వపుణ్యస్థానంగా చెప్తాం. పూర్వపుణ్యస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉన్నత విద్య చదవాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా వాళ్ళకి ఏవైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా వీసాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళంటే విద్యార్థులు ఏవైనా దూర విద్య కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండి దూర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్లు ఏవైనా షేర్ మార్కెట్లో చేసే వాళ్ళకు కూడా లాభదాయకంగాను, సంతానపరంగా శుభవార్తలు వినడము, అలాగే వ్యాపార విషయాల్లో కూడా కొద్దిగా ముందంజు వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదే ఉద్యోగపరంగా కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడం, కొద్దిగా దూర ప్రయాణాలు చేయడం, ఇంట్లో శుభవార్తలు వినడం ఇలాంటివన్నీ కూడా ఈ భాగ్యస్థానంలో షష్టగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతుంది. వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ లక్ష్మీదేవి యొక్క కనకదార స్తోత్ర పారాయణ చేయడం అనేది చాలా ఉత్తమమైన విషయం. అలాగే సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అష్టమ స్థానంలో 6 గ్రహాలు. సహజంగా అష్టమ స్థానంలో 6 గ్రహాలు అనేటప్పటికీ భయపడతారు. ఎందుకంటే షష్టగ్రహ కూడము, అందులో అష్టమ చంద్రుడు, ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలకి, అక్కర్లేని వ్యవహారాల్లో తలదూర్చడం, లేదా సంబంధం లేని గొడవల్లో ఏదో పెద్ద తీర్పు చెప్దామని వెళ్ళడం, అది తిరిగి మీ మెడకే చుట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే అనవసరమైన సలహాలు ఇవ్వడం, అనవసరమైన సూచనలు ఇవ్వడం అనేది తగ్గించుకోవాలి. ఈ సమయంలో ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ఉన్న సమయంలో అక్కర్లేని విషయాల్లో, మీకు సంబంధించలేని విషయాల్లో వేయకూడదు. అంతేగాని ఏదో వాళ్ళు గొప్పగా రమ్మన్నారు, మిమ్మల్నే కదా న్యాయం అడిగారు అని చెప్పి ముందుకెళ్ళడం అనేది మంచిది కాదు. ఏది సడన్ నిర్ణయాలు అంటే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, అవి మంచిది కాదు. కాస్త కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. అలాగే ఏదైనా పోలీస్ స్టేషన్లు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఏమైనా జరుగుతూ ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి. ఏదైనా ప్రాపర్టీ అమ్మే విషయాల్లో, ఎందుకంటే అష్టమ స్థానం అనేటప్పటికీ మనకి పూర్వీకుల యొక్క ఆస్తుల విషయాల గురించి కూడా మనకి వస్తాయి. కాబట్టి పూర్వీకుల ఆస్తుల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు, అంటే అవి అమ్మేటప్పుడు కానీ చేసేటప్పుడు వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఉత్తమం. కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఉన్న సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నంత సమయం కూడా శివారాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, కుదిరినప్పుడు అల్లా ఈ యొక్క శివాభిషేకం చేయించుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి సప్తమ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి. సప్తమ స్థానము అనేటప్పటికీ మనకి చేసే పనుల్లో వాటిలో ఆటంకాలు ఏర్పడము, అలాగే సమాజపరంగా కొద్దిగా వ్యతిరేకత, లేకపోతే మనకి ఏదైతే సమాజం ఉందో, సమాజం అంటూ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మనకు వ్యతిరేకంగా మాట్లాడడము, అలాగే వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు, అలాగే చేసే ప్రయత్నాల్లో ఎంత ప్రయత్నించినా కూడా 100% దాని రిజల్ట్ మనం పొందలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కానీ షష్టగ్రహ కూటమి వల్ల ఏదైనా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయాల్లో వాటిల్లో
కాస్త జాగ్రత్త వహించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కొత్తగా పెట్టే వ్యాపారాల్లో కూడా అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా డాక్యుమెంట్లు ఇవన్నీ చూసుకుని పెట్టడం అనేది చెప్పదగ్గ సూచన. అయితే వీటి వల్ల కొద్దిగా ఈ షష్టగ్రహ కూటం వల్ల కన్యారాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువే కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితేనే మంచి ఫలితం అనేది లభిస్తుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు వీళ్ళు పొందడానికి తప్పనిసరిగా వీళ్ళు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకుని బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.